రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు 6 కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేవిధంగా నేర చట్టాల అమలుపై హోంశాఖ సమీక్షకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు సీఎం చంద్రబాబుతో యాపిల్ ఎండీ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు సమావేశం అవుతారు. రేపటి నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో పాల్గొంటారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు 6 కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేవిధంగా నేర చట్టాల అమలుపై హోంశాఖ సమీక్షకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు సీఎం చంద్రబాబుతో యాపిల్ ఎండీ భేటీ కానున్నారు. ఏపీలో పట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు సమావేశం అవుతారు. రేపటి నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో పాల్గొంటారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలేలా అందిస్తారు. వాసు, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. అయితే అమరావతి పునః ప్రారంభం అనంతరం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన వేగాన్ని పెంచారు. ప్రధానంగా గతంలో చూసుకుంటే 5 ఏళ్ల పరిపాలనలో ఏదైతే ప్రజలు అమరావతి నష్టపోయిందో, మరొక వైపు చూసుకుంటే కనుక పెట్టుబడులు కూడా ఏపీకి వచ్చే పరిస్థితి లేదు. ఇదే నేపథ్యంలోనే నేటి సాయంత్రం 4:30కు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక నీతి ఆయోగ్ తో పాటుగా అక్కడ రక్షణ శాఖ మంత్రి, ఇతర మంత్రులతో కూడా ప్రసంగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. అయితే ప్రధానంగా యూనివర్సల్ గా రైతులందరూ కూడా ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. యూనివర్సల్ గా సమస్యను ఎదుర్కొంటూ అంటే పంటలు పండించడం కానీ, పంటలు పండించినాక మార్కెటింగ్ కానీ ఇది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ అంటే పంటలు ఏదైతే ఉంటాయో ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ దీనికి రేషియో ప్రకారం ఈ ఎగుమతులు దిగుమతుల పైన కూడా అదే రకంగా పంటలు పండించేందుకు కూడా ఒక త్వరలో ఒక సర్క్యూట్ అంటే అగ్రికల్చర్ సర్క్యూట్ ని కూడా కేంద్ర వ్యవసాయ శాఖతో మాట్లాడి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు అంటే ఏపీకి అమరావతి పునః ప్రారంభం అనంతరం మోడీ గారు వచ్చి తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు పలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. వీళ్ళందరికీ కూడా అంతర్జాతీయంగా మనకి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేందుకు కూడా మార్గం సుగమమయ్యేందుకు కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి అంటే ఏదైతే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు కొత్త చట్టాలపై కూడా సమీక్ష సమావేశం జరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక నీతి ఆయోగ్ అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కూడా నీతి ఆయోగ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వచ్చే పెట్టుబడులు దానికి ఎలా వినియోగిస్తున్నారు, ఎందుకు వినియోగిస్తున్నారు అన్న దానిపైన పారదర్శకంగా వ్యవహరించేందుకు నీతి ఆయోగ్ తో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే నీతి ఆయోగ్ లో సభ్యుల సూచనలు, సలహాలు కూడా తీసుకుని అదే రకంగా పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించేందుకు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే నేపథ్యంలో పెట్టుబడుల పైన కూడా అంటే ఏదైతే ట్యాక్స్ చెల్లింపు విధానాన్ని కొంత తగ్గించాలని, ట్యాక్స్ కూడా మినహాయింపులు ఇవ్వాలనే దిశగా కూడా సూచనలు కూడా అందజేసేందుకు ఏపీ సీఎం ఇప్పటికే ప్రణాళిక రచించుకున్నారు. రేపు ఉదయం ఏపీ సీఎం కేంద్ర మంత్రితో మాట్లాడిన అనంతరం నీతి ఆయోగ్ లో కూడా పాల్గొంటారు. మళ్ళీ ఎల్లుండి ఉదయం బయలుదేరి కుప్పం వచ్చే ఈ కుప్పంలో కూడా పలు పర్యటన కార్యక్రమాలే పర్యటనలో పాల్గొనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ వాసు.